ఇండియన్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ప్రశ్న అయితే చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్రశ్న వచ్చేసి, ఆఫ్టర్ ది బికమింగ్ ది మొఘల్ రూలర్ ఇన్ ది ఇండియా, జహీరుద్దీన్ మహమ్మద్ అజ్యూమ్డ్ ది నేమ్. సో మామూలుగా మన భారతదేశంలో మొఘల్ సుల్తాన్లు ఉన్నారు కదా, మొఘల్ పాలకులు. సో మొఘల్ సామ్రాజ్యం చాలా పెద్దనమాట. ఈ మొఘల్ పాలకుడు అంట, ఒక మొఘల్ పాలకుడు ఒక పేరు వచ్చేసి ఏంటంటే జహీరుద్దీన్ మహమ్మద్ అనమాట. ఇతని పేరు వచ్చేసి జహీరుద్దీన్. ఇతను ఒరిజినల్ పేరు వచ్చేసి జహీరుద్దీన్ మహమ్మద్ అనమాట. కానీ ఇండియాలో ఈ మొఘల్ పాలకుడు అయిన తర్వాత, మొఘల్ రూలర్ అయిన తర్వాత అతని పేరు మారిపోయింది. అతను ఎవరని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. చూడండి, ఇలాంటివి హిస్టరీలో చాలా లాజిక్ క్వశ్చన్స్ అనమాట. మీకు డైరెక్ట్గా అడగారు క్వశ్చన్స్, ఇలా అడుగుతారు. ఎగ్జామినేషన్లో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇలా అడుగుతారనమాట. ఇలాంటివన్నీ కూడా మనం టెస్ట్ సిరీస్లో కవర్ చేస్తాం. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్ అంటే లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాం అనమాట. ఇలాంటివి మీకు రిపీట్ అవుతుంటాయి ఇక్కడ ఏబిపిఎస్సి, టీజీపీఎస్ ఎగ్జాముల్లో. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ బాబరు, హుమయూను, జహంగీరు, బహదూర్ షా. ఆన్సర్ చేసి బాబర్ అనమాట. సో బాబర్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటంటే జహీరుద్దీన్ మహమ్మద్. ఈ జహీరుద్దీన్ మహమ్మదే బాబరు. సో బాబర్ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని 1526వ సంవత్సరంలో ఇక్కడ ఫస్ట్ పానిపట్టు యుద్ధం అనమాట, మొదటి పానిపట్టు యుద్ధం. సో పానిపట్టు యుద్ధంలో ఎవరిని ఓడించాడు? సో పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని. సో ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ సుల్తాన్ని అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన భారతదేశంలో. కాబట్టి బాబర్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటంటే జహీరుద్దీన్ మహమ్మద్. ఆయన మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచిన తర్వాత అతన్ని బాబర్ అని చెప్పేసి పిలిచారు. సో అర్థమైందా? కాబట్టి ఇలాంటివి కూడా చూసుకోవాలి, హిస్టరీ పరంగా అడుగుతారు. సో హిస్టరీలో చాలామంది వీక్గా ఉంటున్నారు. సో మీరు వీక్గా ఉంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక మాడ్యూలే తీసుకొచ్చామన్నమాట ఇండియన్ హిస్టరీకి సంబంధించి. అందులో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ మొత్తం కాంబో కోర్స్ ఉంటుంది. లేదా మీకు విడిగా కూడా ఉంటాయి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ సపరేట్గా కూడా ఉంటాయి అనమాట. అదే లాంచ్ చేస్తున్నాము. ప్లేస్టోర్ నుంచి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని జాయిన్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అందరికీ అర్థమయ్యేలాగా చాలా నీట్గా ఉంటుంది కోర్స్ అనేది. తక్కువ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ అయితే అవుతారనమాట. మీకు అందరికీ బాగా నచ్చుతాయి క్లాసెస్. అవి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చాలా లాజికల్గా ఉంటాయి, ఎక్కువ అడుగుతూ ఉంటారు.